నమస్కారం. పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభివృద్ధి రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం ఏకొండూరు గ్రామానికి చెందిన శ్రీ పల్లబోతుల శబరినాథ్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత సంవత్సరంగా సేంద్రీయ విధానంలో మునగ పంటను మునగాకు కోసం సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. అంతేకాక మునగ పంటలో వీరు అంతర పంటలుగా మిరప, పసుపు, అదేవిధంగా వేరుశనగ పంటలు కూడా సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వీరు సాగు చేస్తున్నటువంటి ఈ సాగు పద్ధతి గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. నా పేరు శబరినాథ్. నేను ప్రకృతి వ్యవసాయ రైతుని. మునగ సాగు ఒక 5 ఎకరాలు, అలాగే కొంతమంది రైతులతో కలిసి ఒక 40 ఎకరాలు మునగ సాగు చేయటం జరుగుతుంది. ఈ మునగ సాగులో వచ్చేసరికి మునగతో పాటుగా అంతర పంటగా మిర్చి, వేరుశెనగ, అలాగే పసుపు ఇవన్నీ కూడా సహజ పద్ధతుల ద్వారాగా సాగు చేయటం జరుగుతుంది. ఒక ఎకరానికి వచ్చేసరికి 1 కేజీ గింజలు మేము నాటుకోవడం జరిగింది. ప్రజెంట్ 1 కేజీ గింజల ధర వచ్చేసరికి 3,000 రూపాయల వరకు ఉంది. ఇది PKM 1 వెరైటీ మేము నాటుకోవటం జరిగింది ఆకు కోసము. మునగని ప్రతి ఒక్క రైతు కూడా ఏంటంటే పూర్తి సహజ వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తేనే దానిలో ఉండవలసిన ఔషధ గుణాలని దాంట్లో ఉండటం వల్ల అది మార్కెటింగ్ చేసుకోవటం సులభంగా ఉంటుంది. మునగాకుని ఎందుకు వాడతారు ఏంటంటే దాంట్లో రిచ్ వాల్యూస్ అంటే మినరల్స్ కానివ్వండి. ఎగ్జాంపుల్ మనం మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకుంటాం. ఒక టాబ్లెట్ కొనడానికి ఎంత అవుతుంది, అదే మనకు దొరికే మునగాకులో దాన్ని మించి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి మునగాకులో. అలాంటి మునగాకు వాడటం అనేది మోకాలు, ఈ మధ్య చాలా మందికి మోకాలు నొప్పులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలా వస్తూ ఉంటాయి. అదే మునగాకు కనుక వాళ్ళు తినడం జరిగింది అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. ఎందుకంటే సర్వరోగ నివారిణి మునగ అంటారు, కానీ మన దగ్గర ఉండేసరికి వాటిని మనం పట్టించుకోవట్లేదు ఈరోజు. ఇంకా ఇవాళ మీరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ఫార్మాసిటికల్ కంపెనీస్లో మెడిసిన్లో కానివ్వండి, ఆయుర్వేదిక్ మెడిసిన్లో కానివ్వండి, అన్ని రకాల మెడిసిన్ దుకాణాల్లో అలోపతి, ఆయుర్వేదిక్ ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క దానిలో మునగకంటూ ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. మునగ వేరు దగ్గర నుంచి మునగ విత్తనము, మునగ నూనె అన్నిటికీ కూడా మార్కెట్లో మంచి విలువ ఉంది. దాన్ని మనం ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుంటే, ఇప్పుడు నేను పౌడర్ చేస్తున్నాను, కొంతమంది ఆయిల్స్ చేస్తారు, కొంతమంది క్యాప్సిల్స్ చేస్తారు, అంటే ఆ పౌడర్ని టాబ్లెట్స్ రూపంలో చేస్తారు, ఆ నూనెలు తీస్తారు. ఆ వేరులతో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, అంత సంతానలేమిని చాలా మంది చూస్తూ ఉన్నాం ఇవాళ. అంటే మారుతున్న కాలంలో ఈ మునగ వేరుని వాడటం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా పోతాయని నేను వినటం కూడా జరిగింది. అలాగే చేసే వాళ్ళని కూడా నేను చూశాను. అంటే నాకు ఏంటంటే సింపుల్గా ఏదనిపించిందో నేను దాన్నే సాగు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని కొంచెం అర్థం చేసుకొని ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి, మనం ఎలా చేయగలం ఏంటని తెలుసుకొని చేసుకోవటం చాలా ఉత్తమం. ఈ మునగ అనేది వచ్చేసరికి 6x3 డిస్టెన్స్లో 1 ఎకరానికి కేజీ విత్తనం నాటుకోవడం జరిగింది. ఇది నాటుకోవటానికి ముందుగా దాంట్లో మేము పశువుల ఎరువుని ఒక ఎకరానికి ఒక 5 టన్నుల నుంచి 10 టన్నులు చల్లుకోవడం జరిగింది. మునగ విత్తనాలని డైరెక్ట్గా నాటుకొని అదే అంటే చిన్న బెడ్ల మీద, అంటే మరీ పెద్ద బెడ్స్ కాకోకుండా చిన్న బెడ్స్ మీద మునగ విత్తనాలు నాటుకొని అదే బెడ్స్ మీద పసుపును కూడా నాటుకోవడం జరిగింది కొంత భాగంలో. అలాగే ఇంకొంత భాగంలో ఒక 10 ఎకరాలు పసుపు, ఒక 10 ఎకరాలు 12 ఎకరాలు మిర్చి, మిగతా దాంట్లో అంతా కూడా ఈ 40 ఎకరాలను కూడా తలా 5 ఎకరాల కింద కేటాయించుకొని డిఫరెంట్గా పసుపు, వేరుశెనగ, మిర్చి ఇలా అంతర పంటలుగా వేసి కూడా ఆదాయం తీసుకోవడం జరుగుతుంది. అంటే డ్రై లీఫ్ కోసం, పొడి కోసం వాడుకునే దానికోసమే మేము ఇది సాగు చేయడం జరుగుతుంది. అంటే విత్తనం నాటిన దగ్గర నుంచి 6 నెలలు అయినప్పుడే ఫస్ట్ టైం కటింగ్కి వస్తుంది. ఆ తర్వాత నుంచి ప్రతి 100 రోజులకు ఒకసారి కటింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా కటింగ్ చేసుకున్నప్పుడు ఒక ఎకరం నుంచి 400 కేజీల నుంచి 450 కేజీల వరకు ఎండాకు అనేది రావడం జరుగుతుంది. ఇది సుమారుగా దీని ధర 250 రూపాయల నుంచి దానిపైన ఆధారపడి ఉంటుంది. అంటే అప్పుడున్న మార్కెట్ డిస్టెన్స్ని బట్టి సుమారుగా వచ్చేసరికి 1,00,000 నుంచి 1,20,000 రూపాయల వరకు నికర ఆదాయం అయితే ఇలా వస్తుంది. దీనికి అయ్యే ఖర్చు వచ్చేసరికి 1 ఎకరానికి సుమారుగా ఒక నెలకి 3,000 నుంచి 3,500 ఖర్చు. అంటే ఒక సంవత్సరానికి 36,000 నుంచి 50,000 మధ్యలో ఖర్చు అనేది కూడా అవటం జరుగుతుంది. ఇది ప్రధాన పంటలో మెయిన్గా తీసుకున్న మునగ. దీంతో పాటుగానే మేము అదనంగా దీంట్లో పసుపు, వేరుశెనగ, మిర్చి కూడా వేయటం జరుగుతుంది. ఇలా చేసుకోవడం అంటే అదనపు ఆదాయం కోసం వేసాము. ఇదే మునగకు వచ్చేసరికి మనం స్ప్రేయింగ్స్ అంటే చీడపీడలు, మునగకు వచ్చేసరికి ఆకు కోసం వెళ్ళేటప్పుడు మేజర్గా పేనుబంక, పిండి నల్లి, ఇంకోటి ఆకుల మీద గొంగళ పురుగులు, ఒకటి తేనె మంచు పురుగు, ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీటికి వచ్చేసరికి సహజంగా మేము సొంతగా తయారు చేసుకున్న కొన్ని నూనెలు, మరి అన్ని మొలకలు ఎత్తిన గింజల ద్రావణం, ఇట్లా కొన్ని రకాల వాటితో తయారు చేసుకుని ఒక సొల్యూషన్ తయారు చేసుకున్నాము. అది స్ప్రే చేసుకోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ 1-2 స్ప్రేయింగ్స్లోనే మాకు కంట్రోల్ అయిపోతున్నాయి.
అలాగే గ్రోత్కి వచ్చేసరికి మనం పులిసిన మజ్జిగ మినిమం వారం దగ్గర నుంచి 6 నెలల వరకు పులిసిన మజ్జిగ ఉంచుకొని దాన్ని స్ప్రే చేసుకోవటం వల్ల లీఫ్ అనేది మంచి క్వాలిటీగా రావటం జరుగుతుంది. మునగలో మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా అర్థం చేసుకోవాల్సింది, మునగ పెట్టిన తర్వాత అన్ని మొక్కలకు లాగా వీటికి వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వకూడదు. ఆ వాటర్ ఎక్కువగా నిలిచేటట్టుగా కూడా చేసుకోకుండా ఉండాలి. ఇది మునగ మొక్క అనేది ఏంటంటే తడి ఎక్కువ ఆగిందంటే మొక్క ఆటోమేటిక్గా కుళ్ళి చనిపోయే స్వభావం ఎక్కువగా, అంటే సెన్సిటివ్ క్రాప్ అనమాట ఇది. దీనికి ఏంటంటే వారానికి ఒకసారి లేకపోతే 10 రోజులకు ఒకసారి ఆ చెట్టుని బట్టి, ఇప్పుడు చలికాలం కానివ్వండి, ఇట్లా వర్షాకాలం అయితే వాటర్ అసలు ఇవ్వవసరం లేదు. వర్షాకాలం అయితే ఆ భూమిలో నీళ్ళు ఎక్కడ ఆక్కోకుండా ఉండే విధంగా ఎక్కడికక్కడికి ట్రెంచెస్ చేసుకొని, లోతు ట్రెంచెస్ చేసుకొని ఉండాలి. అదే ఎండాకాలం అయితే వారానికి ఒకసారి 1 గంట అలా నీరు తడిచ్చుకుంటే సరిపోతుంది. దీనికి వచ్చేసరికి సహజ వ్యవసాయం చేయటం వల్ల ఏంటంటే, ప్రకృతి వ్యవసాయంలో మేము ఏంటంటే ఘనజీవామృతం కానివ్వండి, జీవామృతం కానివ్వండి, ఇలా ఇరిగేషన్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు 1 ఎకరానికి 1000 లీటర్ల ద్రవ జీవామృతం ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షంలో ఘనజీవామృతం కనుక అవైలబుల్గా ఉందనుకోండి, 1 ఎకరానికి 400 నుంచి 500 కేజీలు ఘనజీవామృతం ఇవ్వడం జరుగుతుంది. మునగని ఎవరైనా రైతులు సాగు చేసుకోవాలంటే ఏంటంటే, ప్రతి ఒక్క రైతు కూడా దాన్ని కొంచెం అంటే సాగు ఎందుకు చేయాలి ఏంటంటే అసలు మునగాకు గురించి తెలుసుకొని, అంటే మునగాకు వల్ల ఉపయోగాలు ఏమిటి, అవి దేనికి వాడతారు, ఎవరికి కొంటారు, ఎక్కడ కొంటారు అనేది మేజర్గా అందరూ తెలుసుకొని దాంట్లోకి దిగటం చాలా బెటర్. అంటే సాగు చేయటం చాలా సింపుల్గానే, మార్కెటింగ్ అనేది కొంచెం సొంతగా చేసుకోగలిగి తెలుసుకొని చేసుకుంటే మట్టికి మంచిగా రైతుకి ఆదాయం అనేది రావటం జరుగుతుంది. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అసలు దానిని అది ఎక్కడ అమ్మాలి ఏంటనేది కొంచెం అవగాహన చేసుకొని కొంతమంది రైతులను కలిసి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది, అంటే మరి 1-2 కాకోకుండా చేసే రైతులను ఒక 4-5 కలిసి వాళ్ళు ఎవరికి అమ్ముతున్నారు, ఎలా అమ్ముతున్నారు, వాళ్ళు పొలంలో ఎలా చేస్తున్నారు, ఎలా కట్ చేస్తున్నారు, కొంచెం టైం స్పెండ్ చేసి అప్పుడు దిగి వాళ్ళు చేసుకోవడం చాలా కరెక్ట్. డబ్బులు ఉన్నాయి కదా అని పెట్టేస్తే మట్టికి రైతు కొంత నష్టాల్లోకి వెళ్ళిపోతారు. అంటే అవగాహన లేకోకుండా ఏది చేసినా కానీ నష్టమే ఉంటుంది, కానీ లాభం అనేది ఉండదు. కొంత టైం, ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు ముందుగా దాన్ని నేర్చుకొని తర్వాత దాన్ని చేయటం వల్ల ఏంటంటే మనం అది కరెక్ట్గా చేయగలుగుతాం. ఎవరో చెప్పారు ఏదో చేశారనే విధంగా కాకోకుండా ప్రతి ఒక్క రైతు పూర్తి అవగాహన కలిగి తర్వాత దిగటం చాలా ఉత్తమం. సేంద్రియ విధానంలో మునగ పంటను సాగు చేసుకోవటం వల్ల మునగ పంటలో ఉండేటువంటి ఔషధ గుణాలని కోల్పోకుండా ఉండొచ్చన్న అంశాల గురించి, అదేవిధంగా మునగని మన ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల కలిగే ఉపయోగాల గురించి, సేంద్రియ విధానంలో మునగ పంటను ఏ విధంగా సాగు చేసుకోవాలి అన్న అంశాల గురించి, యాజమాన్య పద్ధతుల గురించి, ఖర్చు ఆదాయాల గురించి కూడా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి.